జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా. ఈరోజు వాక్యాంశము నా అత్యున్నత స్తుతి హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారండి. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఈ రెండు చేస్తేనే కదా మన ఆత్మీయ జీవితంలో స్థిరపడతాం, ముందుకి నడుస్తాం. మరి అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి. ఎంతోమంది రకరకాల రోగాలతో బాధపడుతున్నారండి. ఆ రోగాల నెమ్మదిగా ప్రార్థన చేయండి. ఎంతోమంది ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, వారి విషయంలో ప్రార్థించండి. మరి అలాగే మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము కీర్తన గ్రంథము 149 అధ్యాయం 6. వారి నోట దేవుడుకు చేయబడే ఉత్సాహ స్తుతులు ఉన్నవి. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, వారి నోటనంట ఉత్సాహ గాన స్తుతులు ఉన్నాయంటే అండి. మరి మన నోటనేమున్నాయి? మనం పరిశీలించుకోవాలండి. మనం ఎందుకు సృష్టించబడ్డామంటే ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, నిత్యము ఆయన స్తుతించడానికి మనం సృష్టించబడ్డామండి. ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు ఆ సృష్టిని చూసి దాన్ని చూసి దేవానికి స్తోత్రం అని చెప్తాం కదండి. మన జీవితంలో ఏదైనా కార్యాలు జరిగినప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్తాం కాదండి. నిత్యము వారి నోటన స్తుతి ఉందంట. అలాగే మనకి నిత్యము ఆయన స్తుతి మన నోటన ఉండాలి. దేవానికి స్తోత్రం అని మనం అన్ని విషయాల్లో మేలే కాదు కీడే కాదు అన్ని విషయాల్లో ఆయనకి స్తుతిస్తూ ఉండాలంటే అండి. స్తుతులకి అరుగుడు ఎవరండి? ఆయన. కాబట్టి మనం స్తుతులు అర్పించే పాత్రలు అంటే మనం అర్పించాలి ఆయనకి. మరి అలాగ అర్పిస్తున్నామా? ఎప్పుడు అయ్యో నేను ఇన్ని 25 సంవత్సరాలు అయ్యింది ఈ వ్యసనాలతో ఉన్నాను, ఇదిగో 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అప్పుల బాధలతో నలిగిపోతున్నాను, లేకపోతే ఈ అనారోగ్య సమస్యలతో నలిగిపోతున్నాను, ఈ బిడ్డల సమస్యలు, భర్త సమస్య, భార్య సమస్య, కుటుంబ సమస్యలు, ఇలాంటి సమస్యలతో నలిగిపోతున్నాం. లేదా నాకు గర్భఫలం లేదు, నాకు వివాహం అవ్వలేదు, లేకపోతే నాకు ఇంకా పిల్లలు కలగలేదు, ఇలాంటి సమస్యలు తరచుగా మనం ఆయన్ని అడుగుతాం. కానీ ఏ సమయానికి ఏది ఇవ్వాలో మన పరమ తండ్రికి అన్నీ తెలిసింది ఆయనకి. హల్లెలూయా. సమకూర్చేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. చూడండి, ఆయనకి అన్నీ తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన భవిష్యత్తు కాలం అంతా సిద్ధపరిచేశాడు. అందుకే ఈ లేఖనాలు సెలవిస్తుంది కదా, రేపుడు కొరకు చింతించొద్దని. చాలామంది భవిష్యత్తు కళ కోసం తలంపులతో పూర్తి చేసుకుంటారు. అలా చేయాలి, ఇలా చేయాలి, పిల్లల చదువులు, భవిష్యత్తు, అలాగా భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచి పిల్లల కన్నం కూడా కొంతమంది మానేస్తున్నారు. ఎందుకు అంటే కష్టపడి చదివించలేక, ఫీజులు కట్టలేక. ఒక్క పిల్లుంటే ఇదివరకు మా చిన్నప్పుడు 2 పిల్లలుంటే చాలు అనుకునేవారు. ఇప్పుడు ఒక్క బిడ్డ ఉంటే చాలు. ఒక బిడ్డ కూడా లేని వాళ్ళు కూడా బతికేస్తున్నారు. పిల్లలు లేక ఎంతోమంది బతికేస్తున్నారు. అయితే భవిష్యత్తు కాలం ఆలోచన చేసుకుంటున్నారు. మనం ఎలా ప్రార్థించాలంటే, ప్రభా మా పట్ల నీ ప్రణాళిక ఏముందో జరిగించు, ఆలోచనలన్నీ నీ ఆలోచనలు మాలో సిద్ధింపు చెయ్యి అని ప్రార్థించాలి. అంతే కదా, అధికంగా ఆయన స్తుతించాలి. అంతే తప్ప అది చెయ్యి ఇది చేయని ఎప్పుడు ఆయన దగ్గర అడగడమే తప్ప నువ్వెప్పుడు స్తుతి చెల్లిస్తావు? ఈరోజు అదే చెప్తున్నారండి లేఖనంలో. వారి నోటన అత్యున్నత ఆయన స్తుతులు ఉన్నాయంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన ప్రార్థనలో మలుపులు మార్చాలండి. ఇప్పటికీ నువ్వు ఎలా ప్రార్థిస్తూ ఉన్నావేమో, ఈ కష్టం ఆ కష్టం అని. కానీ ఈరోజే
ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా మీ ప్రార్థన మలుపులు మార్చుకోండి. ఎందుకంటే దేవుడికి తెలుసు మన పిల్లలకి ఏది అవసరమో మనం ఎలా సమకూరుస్తాం. ఆయన పిల్లలకి ఆయన అలా సమకూరుస్తాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన అన్నీ మనకు సమకూరుస్తాడు. ఒక బిడ్డను ఒకలాగా మనకుంది అలాంటిది, కానీ ఆయన అందరికీ సమకూర్చి నడిపిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుడికి తెలుసు కాబట్టి నువ్వు ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. అవసరాలన్నీ తీర్చేవాడు నువ్వే, అంటే యెహోవా వీరే ఆయన. అదే కదండి, ఆయనే చూసుకునేవాడు ఆయనే. యెహోవా వీరే అనుకుంటుండు. యెహోవా వీరే అన్న చెప్పినప్పుడు ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రభా నాకు ఈ ఆరోగ్యం ఇచ్చో నీకు స్తోత్రాలు, లేకపోతే నన్ను ఎలాగుంచో నీకు స్తోత్రాలు, అలా కాదు. కానీ తండ్రి నాకు దినదినము ఒక రోజు ఇస్తున్నందుకు నీకు వందనాలు, నా ఆయుస్సు పొడిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, నీ చిత్తానుసారంగా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే నాలో సిద్ధింపు చేసి నడిపిస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు. ఇలాంటి ప్రార్థనలు చెయ్యాలండి. మన ప్రార్థనలో కూడా స్తుతులతో కూడిన ప్రార్థనే చెయ్యాలండి. హల్లెలూయా. పిల్లలు పాడైపోయినప్పుడు పిల్లల కోసం ప్రార్థించడం కాదండి. ప్రభా నా దేవా, నా పిల్లలు నీ చేతిలో దాచిపెట్టు, నీ చేతిలోకి తీసుకొని రెక్కల చోటు భద్రపరచు. నీవు ఏదో ప్రణాళికలు సృష్టించి నాకు ఇచ్చావో, ఏమి ఉద్దేశం కలిగావో అదే జరిగించయ్యా. పిల్లల చుట్టూ నీ కంచి వేసి ఉంచు, నా గృహం చుట్టూ నీ కంచి వేసి ఉంచి నన్ను నడిపించయ్యా. నీ కంచిలోంచి నేను తప్పుపోకుండా నన్ను నడిపించయ్యా అని ఇలా ప్రార్థించాలి తప్ప ఎప్పుడు మన భవిష్యత్తు కోసమే అడగడం కాదండి, ఆత్మీయ భవిష్యత్తు కోసమే ప్రార్థించాలి. మనం నా పట్ల స్థిరపరుస్తున్న దానికోసం, నా పట్ల నువ్వు ఉద్దేశం కలిగిన దానికోసం, నా కోసం ఏదైతే స్థిరపరిచావో దాని గమ్యానికి నువ్వు నన్ను చేరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా, నా ఆత్మీయ జీవితం స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా అని ఇలాగే ప్రార్థించిన ప్రార్థనలు దేవుడి చెందికి చేస్తాయండి. కానీ మన స్తుతి ఆయన ఆకర్షిస్తుందంట. మనం చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా ఉన్నాకో వాళ్ళకి ఇష్టమైనట్టుగా కొనడానికి ప్రయత్నిస్తాం. ఎవరైనా మనకి చుట్టాలు వస్తున్నారంటే వాళ్ళకి ఇష్టమైన వంటలు వండాలనుకుంటాం కదండి. పిల్లల కోసమేనే కాదు, భర్త కోసమేనే కాదు, భార్య కోసమే కాదు, ఇష్టాలు చెయ్యాలనుకుంటాం మనం. అలాగే మన దేవుడికి ఏమి ఇష్టమండి, ఆయన ఆకర్షించవలసింది ఏంటంటే మన స్తుతి ఆయన ఆకర్షిస్తుందంట. కాబట్టి దేవుడు ఆకర్షించేవారుగా మన జీవితం కట్టుకుందాం. నిత్యము అన్ని వేళలా ఆయన స్తుతిని మన నోటన ఉండునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరాల దేవుని స్తుతిందాం, ప్రభు రాజ్యంలో చేరదాం. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అట్టి కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.